మనకు కావాలనుకున్నటువంటి ఈ గ్లోబల్ సూపర్ స్టోర్ అనేటువంటి డేటాబేస్లోనే మనం ఫిల్టర్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా చేయాలి అనేటువంటి దాన్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కంట్రీ అనేటువంటి దాని మీద డబుల్ క్లిక్ చేస్తే, సో కంట్రీ అనేటువంటి మొత్తం ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో ఆ కంట్రీస్ సంబంధించిన అన్ని కూడా మనకి డాట్స్ అనేటువంటి దానిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీనిలో ఈ కంట్రీస్ అనేటువంటి వాటిలో ప్రాఫిట్ అనేటువంటి దాన్ని మనం ప్రాఫిట్ లేకపోతే సేల్స్ అనేటువంటి దాన్ని కలర్స్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. సో కలర్స్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ప్రాఫిట్ అనేటువంటిది సో మనకి ఇక్కడ బ్లూ అండ్ స్కై బ్లూ టైప్లో, లైట్ బ్లూ టైప్లో కొన్ని మనకి కనిపించినాయి. నెక్స్ట్ ఇంకోటి సేల్స్ వేసిన తర్వాత ప్రాఫిట్ అనేటువంటి దాన్ని కూడా కలర్స్లో మనం చూద్దాం. సో ప్రాఫిట్ అనేటువంటిది చూడు, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ప్రాఫిట్ అనేటువంటిది ఆరెంజ్ కలర్లోను, సేల్స్ అనేటువంటిది బ్లూ కలర్లోను మనకి కనిపిస్తుంది, డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇది వరల్డ్ మ్యాప్ కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేయాలని అనుకుంటే డేటా సోర్స్లో ఫిల్టర్ చేసుకుని మనం చూడొచ్చు అనమాట. ఎలా చూస్తాము అని అంటే ఇక్కడ మనకి ఈ డేటా సోర్స్ ఏదైతే ఉందో గ్లోబల్ సూపర్ స్టోర్ అని, దీని మీద మనం ఎడిట్ డేటా సోర్స్ ఫిల్టర్స్ అనేటువంటిది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇది మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎంటీగా కనిపిస్తూ ఉంది. ఇందులో మనకి ఏది యాడ్ చేసి లేవు, ఏది ఫిల్టర్ చేయాలనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ అని మనం క్లిక్ చేస్తే కంట్రీస్ అనేటువంటి వాటిని ఫిల్టర్ చేయాలని అనుకుందాం. ఈ కంట్రీస్లో ఇక్కడ మనం ఇండియా ఉంది, ఇండియా కూడా చెక్ మార్క్, ఆస్ట్రేలియా ఇండియా అని చెక్ మార్క్ పెట్టి ఇక్కడ మనం ఇక్కడ చూడు, ఇక్కడ వరల్డ్ వైడ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను ఏం చేశాను, ఆ కంట్రీస్ మాత్రమే నాకు కావాలని చెప్పి ఓకే చేశాను. సో ఇప్పుడు ఆ కంట్రీస్ మాత్రమే నాకు విజిబుల్ చేయమని అంటే ఇప్పుడు ఓకే అని మనం చేసామని అనుకోండి, ఆ కంట్రీస్ మాత్రమే ఇక్కడ మనకి విజిబుల్ అవుతున్నాయి. ఆ కంట్రీలో ఉన్నటువంటి సేల్స్ ప్రాఫిట్స్ అనేటువంటివి మాత్రమే మనకి విజిబుల్ అయ్యేటువంటి విధంగా మనం చూడొచ్చు అనమాట. ఆ కంట్రీలో మనం ఇక్కడ ఏదైతే మనం ఫిల్టర్ చేస్తున్నామో ఆ కంట్రీసే.